వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ వ్యాప్తంగా రెడ్ అలర్ట్, పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు. ఇదంతా పెద్ద మాఫియా, రాష్ట్రంలో నకిలీ మద్యంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్. మంత్రి బెదిరింపులతోనే ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్ఎస్ కేటీఆర్. ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించాలని ఏపీ మంత్రి నారా లోకేష్ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన విక్టోరియా టూరిజం స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌల్స్తో భేటీ అయ్యారు. క్రికెట్, హాకీలో ఉమ్మడి శిక్షణ శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్లు నిర్వహించాలన్నారు. ఏపీలో పాపికొండలు, విశాఖ బీచ్ వంటి సుందర ప్రదేశాలు ఉన్నాయని వివరించారు. గ్రేట్ ఓషన్ రోడ్ తరహా పర్యావరణ బ్రాండింగ్కు విక్టోరియా నైపుణ్యాన్ని అందించాలని కోరారు. ఏపీలోని ఈవెంట్ మేనేజ్మెంట్ నిపుణులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఇలాంటి మాఫియా ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరన్నారు. ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ఆరోపించారు. వాళ్ళ మనుషులకు ఏ రకంగా షాపులు వచ్చాయి, వాళ్ళు ఎలా నడుపుతున్నారు, అందరూ చూస్తున్నారన్నారు. గ్రామాల్లో ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు నడుపుతున్నారని, బెల్ట్ షాపులతో పాటు ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా విచ్చలవిడిగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. వీళ్ళ జేబులు నింపుకోవడానికి దిగజారిన వ్యాపారం చేస్తున్నారన్నారు. పెద్ద ఎత్తున మద్యం, స్పిరిట్ డంపులు దొరికాయి. దొరికిన వాళ్లతో లక్షల లీటర్లు మద్యం దొరికేదని అభిప్రాయపడ్డారు. సీసీ పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు కాబడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ, ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా, అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా, ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటివి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకు షాపులు వచ్చాయి, ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి, ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్ళను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందపురి బాలకృష్ణ దాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మీద కాస్త దురుసు వ్యాఖ్యలు చేశారు. ఇది అటు అభిమానుల మధ్య కాదు, ఇటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి?
అసలు తాగినోడిని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. మంత్రుల మధ్య విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మంత్రుల ఒత్తిడికి తలొగ్గి తప్పులు చేస్తే ఆ తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు, మాఫియా రాజ్యం నడుస్తోంది. సీఎం ఇల్లు సైలెంట్ కు కేంద్రంగా మారిపోయింది. నీకింత నాకింత అనే సెటిల్మెంట్లు తప్ప రాష్ట్రంలో పాలన లేదు. తుపాకీతో బెదిరించిన మాట వాస్తవమని మంత్రి కుమార్తె స్వయంగా చెప్పారు. బెదిరింపులు, టెండర్ల రెగ్గింగ్ ఇంత బహిరంగంగా దేశ చరిత్రలో ఏనాడు జరగలేదు. అధికారులను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు. మంత్రి వేధింపుల వల్లే ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయాలని వేధిస్తున్నారు. అందుకే వారు వీఆర్ఎస్ తీసుకుంటున్నారు. మిగిలిన అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి అని కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఏమని? ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. తప్పుడు పనులు చేయమని అధికారులను ఈ రకంగా వాళ్ళని అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు, మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది. దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు మీరు ఆలోచన చేయండి. ఆయన చివరికి నేను ఈ మంత్రి ముఖ్యమంత్రి బాధ నాకెందుకని చెప్పి అధికారి తప్పుకొని పారిపోయే పరిస్థితి. పారిపోతుంటే ఆయన పారిపోనియొద్దు, నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి ఆయన మీద విచారణ జరిపించాలని ఇక మంత్రి గారు ఇంత పెద్ద ఉత్తరం రాసిండు. అంటే ఇంత అరాచకం ఈ ప్రభుత్వంలో ఈరోజు నడుస్తూ ఉంది. తిరుమల శ్రీవారిని సినీ నటుడు తేజ సజ్జా దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మిరాయి చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో కలిసి తేజ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో తేజ కార్తీకులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అద్భుతంగా జరిగిందండి. చిన్నప్పటి నుంచి వస్తున్నాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఏదో స్వామివారి పిలుచుకున్నారు అన్నట్టు అంత బాగా జరిగింది దర్శనం. అండ్ కేవలం థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాము. నేను మా డైరెక్టర్ కార్తిక్ ఇద్దరం. సో ఇంకా పెద్ద ఆలోచనలు, పెద్ద డ్రీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తాం అనుకుంటున్నాను. ప్రతి సినిమాకి వస్తాను, అలాగే ఈ సినిమాకి కూడా వచ్చాను. స్వామివారి బ్లెస్సింగ్స్ లేకుండా మాకు ఇంత పెద్ద సక్సెస్ రాదు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అంతే. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. 12 గంటల్లో క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అండమాన్ సముద్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలతో పాటు యానాంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను గాజులతో సుందరంగా అలంకరించారు. కార్తీక మాసం 2వ రోజున జగన్మాతకు గాజులతో ప్రత్యేకంగా అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అధిక సంఖ్యలో గాజులతో అమ్మవారి మందిరాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడుతూ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ రాజకీయాల గురించి తప్పకుండా మాట్లాడతాను. ప్రజలకు మేలు జరగాలంటే పార్టీలు అవసరం అనేది తప్పనిసరి కాదు. ప్రజలు కోరుకుంటే సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుంది అని అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఇవాళ తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకించి మొన్న తిరుమలకు వెళ్ళి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి వరుసగా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఏదైతే ఈ నెల 25వ తారీఖున చేపడతా ఉన్నామో ఆ కార్యక్రమం మరి ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని ప్రజల వద్దకు మేము వెళ్లేటటువంటి క్రమంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మా జాగృతి నాయకులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక విశ్వాసంతోని ఒక ఆలోచనతోని మరి దైవ దర్శనాలన్నీ చేసుకుంటా ఉన్నాము. మరి 25వ తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మా నిజామాబాద్ జిల్లా నుంచి మా సొంత ఊరు నుండి ప్రారంభించి 33 జిల్లాలు కూడా 4 నెలల పాటు కంటిన్యూస్ గా మేము మరి పర్యటన చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 రోజులు ఉండి అక్కడ ఉండేటటువంటి మేధావులను విద్యావంతులను అదేవిధంగా రైతులను రైతు కూలీలను విద్యార్థులను ప్రతి ఒక్కరిని అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలను మా యువకులను అందరినీ కూడా కలిసి మరి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యలేంటి వాటి పరిష్కారానికి ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అదేవిధంగా ప్రతిపక్షాలు ఈ వైఖరి ఎట్లా ఉంది ఇంకా ఎట్లా ఉండాలి ఇటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా చర్చించడానికి జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆ దైవం యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తిరుపతి జిల్లా రేణిగుంట మల్లిమడుగు రిజర్వాయర్ 8 గేట్లు ఎత్తివేత. రేణిగుంట మల్లిమడుగు రిజర్వాయర్ 8 గేట్లు ఎత్తివేసిన ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిరంతర రిజర్వాయర్ కి చేరుకుంది. అధిక మొత్తంలో నీరు ఎక్కువగా ఉండడంతో 8 గేట్లు 1 అడుగు మేరకు ఎత్తారు. నీటిని ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
అనకాపల్లి జిల్లా రోలుగుంట పక్కా ప్రణాళికతోనే జెడ్పీటీసీ నూకరాజు హత్య. డీఎస్పీ శ్రావణి ఆదును చూసి జెడ్పీటీసీ వారా నూకరాజుపై మూకుముడిగా దాడి. 7 నిందితుల అరెస్ట్, రిమాండ్కు తరలింపు. పక్కా ప్రణాళికతోనే కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజును మూకుముడిగా చుట్టుముట్టి దాడి చేసి హత్య చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన హత్యకు గురైన కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్య ఉదంతంపై రోలుగుంట పోలీస్ స్టేషన్లో గురువారం డీఎస్పీ ఎం శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజును రోలుగుంట మండలం చటర్జీపురంలో 10 ఎకరాల భూమి విషయంలో వివాదం నెలకొందన్నారు. గతంలో భూ విషయమై వీరి మధ్య తగాదాలు జరిగాయని, ఇరువురిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మళ్ళా ఈ నెల 20వ తేదీన చటర్జీపురం వివాదాస్పద భూమిలో మృతుడు కొయ్యూరు జెడ్పీటీసీ వారు నూకరాజుకు తగాదా జరగడంతో ప్రత్యర్థులు కర్రలు కత్తులతో దాడి చేసి 7 నిందితులు పక్కా ప్రణాళికలతో హతమార్చారని తెలిపారు. హత్యకు కారకులైన నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. అందరికీ నమస్కారాలు. 20వ తారీఖు ఉదయం 11ంటికి కొయ్యూరు జెడ్పీటీసీ అయినటువంటి వారా నూకరాజు గారిని హత్య చేయటం జరిగింది. ఆయన భూమి 10.83 ఎకర్స్ రోళ్ళగుంటలో ఉంది, సర్వే నెంబర్ 139లో. అది చూసుకుని అక్కడ తుప్పలు గట్ట క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి సమయం కోసం చూశారు. ఎప్పుడైతే ఈయన వెళ్ళారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన చంపటం అనేది జరిగింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోలుగుంట అండ్ సిఐ కొత్తకోట వెళ్ళి we have used all technical and other means to gather all the evidences and subsequent గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళట గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ గా 7 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం, వీళ్ళకి వారా నూకరాజు గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది. దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. మర్డర్ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. యాజ్ ఆఫ్ నౌ ఒక 7 అక్యూజ్ అయితే అరెస్ట్ చేశాము. ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి. సో ఎవరైనా వెనకున్నా సరే ఇఫ్ యు గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ఇట్. ఇప్పుడు మనము ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయకుండా చెప్పలేము. సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇఫ్ హీ ఈజ్ ఆల్సో దేర్ దెన్ వీ విల్ టేక్ ఈవెన్ హిమ్ ఇన్ టు కస్టడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.